హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రేషన్ కార్డ్ అంటూ మీ సేవలో అప్లికేషన్ పెట్టినట్టు పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ అదే అప్లికేషన్స్ అంటూ ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగిందండి. ఎవరైనా కొత్త రేషన్ కార్డ్ పెట్టుకోవాలనుకున్నా గానీ, నెక్స్ట్ యాడింగ్ చేయాలనుకున్న వాళ్ళు గానీ, ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి, నెక్స్ట్ ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి రేషన్ కార్డ్ అప్లికేషన్స్ అంటూ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయండి. ఈ రోజు నుంచి మరి స్టార్ట్ అయినాయి. ఏ రోజు వరకు అనేది లాస్ట్ డేట్ వరకు ఇవ్వలేదు గానీ, మనం ఇప్పుడైతే చేసుకోవచ్చు. టైం ఉన్నంత సేపే చేసుకోవాలి. వీళ్ళు ఎప్పుడు ఆన్‌లైన్ పెడుతున్నారో తెలవట్లేదు. ఎప్పుడు ఆన్‌లైన్ క్లోజ్ చేస్తున్నారో తెలవట్లేదు కాబట్టి, ఇప్పుడు ఈ 2 రోజులు, 3 రోజులు అయితే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మీరు గతంలో గానీ, ప్రజాపాలనలో గానీ అప్లికేషన్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలా ఉంటుందనేది కూడా ప్రాసెస్ తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ ఫార్మ్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియోని అంటూ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అంటూ మీకు క్లారిటీ దొరుకుతుంది. మీరు అంటూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందులో మిల్లుల గురించి, రేషన్ కార్డు గురించి, ఎటువంటి ఆన్‌లైన్ సంబంధించిన వాటి గురించి కూడా మనం వీడియో చేస్తాం కాబట్టి ఏదో ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోకంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది ఆన్‌లైన్ సెంటర్ లేదా జిరాక్స్ సెంటర్‌లో దొరుకుతుంది. లేదా మన టెలిగ్రామ్ ఛానల్‌లో లేదా వాట్సాప్ ఛానల్‌లో గాని పెట్టడం జరుగుతుంది. ఆ ఛానల్ లింక్స్ అనేసి వచ్చేసి మన డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడి నుంచి క్లిక్ చేసుకొని మీరు ఫాలో కండి. ప్రతి ఫార్మ్స్ ఉన్నా గాని నేను అందులో అప్‌లోడ్ చేస్తా. ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్నా గాని అందులో పెట్టడం జరుగుతుంది. ఓకే. రేషన్ కార్డ్ ఫార్మ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మీ సేవలో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ సెంటర్‌లో ఉండదండి ఇది. ఇక్కడ నేను అనగంటే మీ పేరు రాయాలి. తర్వాత మీ గ్రామం ఏదొస్తుంది, నెక్స్ట్ మీ మండలం ఏదొస్తుంది అనే దాని గురించి ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ దరఖాస్తుదారు పేరు అనే ఉందిగా, ఇక్కడ మీ పేరు రాసుకోవాలి, తండ్రి పేరు రాయాలి. నెక్స్ట్ మీ వయస్సు అనేది, మీ గ్రామము, కాలనీ ఏది సంబంధించింది అనేది కూడా ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ అంటూ రన్నింగ్ మొబైల్ నెంబర్ వేయాలండి. ఇక్కడ యాడింగ్ చేసుకునే వాళ్ళైతేనేమో రేషన్ కార్డ్ నెంబర్ వేయండి. మీరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతేనేమో రేషన్ కార్డ్ నెంబర్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్టుంటే మీరు ఎవరెవరిని యాడ్ చేయాలనుకుంటున్నారు, ఎవరెవరు మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 1, 2, 3 సంఖ్య వేసుకొని వాళ్ళ పేర్లు, వాళ్ళు మీరుకి ఏమవుతారు, వాళ్ళ ఆధార్ నెంబర్లు అంటూ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడంటూ ఒక దరఖాస్తు సిగ్నేచర్ పెట్టేసి దీనికంటూ మీరు సంబంధించిన మీకు ఎవరెవరు అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఆధార్ జిరాక్సెస్ అని పెట్టేసి మీ సేవలో అనేది అప్లికేషన్ చేసుకోవచ్చండి. అక్కడ 45 రూపీస్ అనేది మనకు కట్ కావడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ అప్లికేషన్ ఛార్జ్‌తోనే 50 రూపీస్, 60 రూపీస్ మధ్యలో తీసుకుంటారు. ఇయన్నీ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎంఆర్‌ఓస్‌కి పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్‌కి పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మీకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. వీళ్ళు చెప్పే ప్రకారం అయితేనేమో మీరు ప్రజాపాలనలో గానీ, నెక్స్ట్ కుటుంబ సర్వే నడిచింది మన గ్రామ పంచాయతీలో కూడా మీరు ఇచ్చినట్టయితే అవసరం లేదు. మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేసి కూడా వీళ్ళు రిపోర్ట్ పూర్వకంగా చెప్పారు. ఇదనేది మీ ఇష్టం అండి. మీరు అప్లై గతంలో మీ సేవలో చేసుకున్నట్టయితే అవసరం లేదని చెప్తున్నారు. మీ ఇష్టం ఉంటేనే అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడ ఆన్‌లైన్ చేసినా గానీ ఇవన్నీ మళ్ళీ అక్కడికే పోతది. మరి ఎప్పుడు అప్రూవర్ అయ్యేది తెలవదు గానీ, మనమైతే అప్లై చేసుకోవడం మంచిదనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. మీ సేవ ఫార్మ్స్ గూడా ఉంటాయి. అవి గూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇది గూడా మీ సేవ ఫార్మే. ఇది న్యూ ఫార్మ్ వచ్చింది. మనకు ఓల్డ్ ఫార్మ్స్ ఉన్నాయి. కొన్ని మీ సేవలో ఓల్డ్ ఫార్మ్ తీసుకుంటారు. కొన్ని మీ సేవలో న్యూ ఫార్మ్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో గనుక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇస్తాను. దాని గురించి కూడా డౌట్స్ క్లారిఫై చేస్తాను. థాంక్స్ ఫర్ ద వాచింగ్.